క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు, అలాగూ పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తు భార్య కూడా ప్రతి విషయంలోని తమ పురుషులకు లోబడి ఉన్నారు. మీరు మీ భార్యను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుడు. అది కల్పితమైనను మొదటైనను అతని మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు. మహిమగల సంఘమునకు ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుకున్నట్లకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యలను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరము ద్వేషించిన వాడెవడు లేడు, కానీ ప్రతివాడు తనను పోషించి సంరక్షకుడై ఉండను. మనము కూడా శరీరమునకు అవసరమై ఉన్నాము కనుక అలాగూ క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షకుడై ఉన్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్తను భయము కలిగి ఉండవనట్లు చూచుకునవలెను. ఈ వాటిని నిర్వహించుదాం. స్థానిక పాస్టర్ గారు ఎక్కడ స్టేజ్ మీదకి రావాలని రాజ్ కిరణ్ గారికి ఎంత ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. వివాహ సమయం మరి చాలా త్వరగా